హాయ్ అండి. మన వీడియోలలో ముఖ్యంగా రాజకీయాలతో పాటు మానవ సంబంధాలు ఎక్కువగాను నేను కలుపుతూ వాటితోనే ముడిపడుతూ మానవ సంబంధాలు లేని రాజకీయాలు నాకు రాజకీయాల్లాగా కనిపించవు. అవన్నీ కూడాను ఒక రాక్షస క్రీడలాగా కనిపిస్తుంది. ఎవరైతే రాజకీయ నాయకులు జనాలకి ప్రజలకి ఏమీ చెయ్యరో కనీసం, ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను. అక్కడ వెళ్ళి చూసినప్పుడు నేను ఏమవుతుందో కెనడా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, లండన్ స్ట్రీట్స్ ఇవన్నీ బ్యూటిఫుల్. నాకు నిజానికి ఇండియా కంటే కూడాను నాకు ఫారిన్ కంట్రీస్ ఇష్టం. ఎందుకంటే అక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నన్ను ఫ్యాసినేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అవి చూస్తుంటే అక్కడికి వెళ్ళిపోయి అసలు ఆ రోడ్డు మీద అక్కడే ఒక చిన్న మంచమో ఒక చిన్న పడక కుర్చీనో వేసుకుని పడుకుని నిద్రపోవాలనిపిస్తుంది. చెట్ల నీడలు. అసలు నాకు పొల్యూషన్ ఎలర్జీ, చాలా డస్ట్ ఎలర్జీ ఉంది. అసలు అక్కడికి వెళ్తే డస్ట్ ఎలర్జీ అనేదే రాదనమాట. అందుకని చాలా కారణాల వల్ల నేను ఇండియాని నేను ఇష్టపడనండి. రాజకీయ నాయకులు, రాజకీయాలు, వాళ్ళు చేసే గందరగోళాలు, వాళ్ళు దోచుకునే దోపిడీ జనాలకేమి లేకుండాను. అయితే ఇట్లాంటివి చూస్తుంటే నేను బాధపడుతూ ఉంటాను. కాబట్టి నేను ఎక్కువగా నా ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి నా రాజకీయ వీడియోల్లో. దీనికి సంబంధించిన ఇవాళ సండే సరదాగా ఒక అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ సరదాగా ఒక చక్కటి ఒక వీడియోలో ఒక చక్కటి సబ్జెక్టు మీతో పంచుకుందామని, గోవాకి సంబంధించిన క్యామర్లిమ్ సెంచరీ ఓల్డ్ హౌస్ అది ఎక్కడ ఉందంటే లొకేటెడ్ ఇన్ వాడో అనే ప్రదేశంలో ఉంటుందన్నమాట. అది గోవాలో క్యామర్లిమ్ బాడేజ్లో ఉంటుంది. ఓకే, అది ఒక డాక్టర్కి సంబంధించిన హౌస్ అనమాట. అది చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. అది చూస్తే నా మనసు అంతా కూడాను ఏదో నా గుండెలు పిండేసినట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎంత ప్రాణంగా కట్టుకుని ఉంటారు, ఎంత ప్రేమగా కట్టుకుని ఉంటారు. వాళ్ళ శక్తియుక్తులన్నీ, వాళ్ళ డబ్బులు అన్నీ కూడా ధారపోసి కట్టించుకుని ఉంటారు. కానీ ఏంటంటే ఇంత శిథిలావస్థలో శిథిలమైన ఆ బిల్డింగ్ చూసి నేను చాలా బాధపడ్డాను అనమాట. ఆ డాక్టర్ గారికి చెందిన అది నేను థంబ్నెయిల్లో పెడతానండి ఆ ఇల్లు. అయితే క్లియర్గానే పెడతాను. మోస్ట్ ప్రాబబ్లీ ఏం చేస్తానంటే థంబ్నెయిల్లో అదే ప్రామినెంట్గా కనిపించేలాగా పెడతాను. ఐఎమ్ షూర్. నేను అంతవరకు ఐ విల్ గివ్ ద అష్యూరెన్స్ అనమాట. అయితే డాక్టర్ బ్రిట్టో అనమాట ఆయన ఏంటంటే ఆ ఊర్లో, ఆ లొకాలిటీలో, తన ఉన్న ప్రజలతో ఉండటానికి, గోవా అంతా ఏంటంటే డచ్, ఇదంతా ఫ్రెంచ్ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదే డిజైన్లో ఉంటుంది ఆ ఇల్లు కూడాను. నేను చెప్పాను కదా నేను థంబ్నెయిల్లో పెడతానని. అయితే ఆయన ఆ డాక్టర్ వృత్తిలో ఏం చేస్తాడంటే ఆ జనాలకి కావాల్సిన విధంగాను ఆ ఇల్లు కట్టాడు. 2 అంతస్తులో 3 అంతస్తులో కట్టాడు. నేను సరిగా గమనించలేదు. అయితే ఆయన మందులు తీసుకురావడానికని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో తిరుగు ప్రయాణంలో బహుశాను ఆ కాలంలో ఏంటంటే ఇది క్రూజ్ల్లో వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి వచ్చేటప్పుడో వెళ్ళేటప్పుడో మొత్తానికి ఆ ప్రయాణంలో చచ్చిపోయాడు ఆయన వస్తాడని వెయిట్ చేస్తూ ఉండేది వాళ్ళ ఆవిడే. పాపం ఆవిడ కూడా ఎదురు చూసి చాలా కాలం, ఎందుకంటే నెలలు పడుతూ ఉండేది. ఎప్పుడైనా వెళ్ళి రావటం, ఎవరన్నా ఒకళ్ళు ఆ ఫారిన్ కంట్రీకి, ఫారిన్ కంట్రీకి అయితే వెళ్దాం అనుకున్నాడో, బహుశా ఏమైనా ఫ్రాన్స్ వెళ్ళాలనుకున్నాడేమో, ఆయన తెలియదు. ఎక్కడ దేనికి వెళ్ళాలి. ఆయన పెరిష్ అయిపోయాడు, ఆయన చచ్చిపోయాడు. ఆ ఎదురు చూపుల్లో ఆయన భార్య కూడా చచ్చిపోయింది. కానీ ఏంటంటే however, their unfulfilled wish remained, and a few cited by the villagers on the property scared them out of the property. It is వాళ్ళందరూ కూడా విలేజర్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే అసలు ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉండేవాళ్ళట. ఎందుకంటే భయపడుతూ, అమ్మో వాళ్ళు చచ్చిపోయారు, అక్కడికి వెళ్తే ఏమైనా దయ్యాలు భూతాలు ఉంటాయి అనేది మామూలుగా అది న్యాచురల్ కదా. అందుకని it is said to date all attempts to bring in a change in the said property have failed, and even now no one has to have guts to explore. అక్కడికి వెళ్ళి ఎవరన్నా వెళ్ళాలన్నా, అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడాలన్నా ధైర్యం ఎవరికి లేదట. however, their unfulfilled wish remained in a few sightings by the villagers on the property scared అయిపోయింది ఇది. The entire area is about 3,000 square meters, having the beautiful
రివర్ ఫ్లోయింగ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ దిస్ హౌస్. ఈ హౌస్కి వెనకాల ఒక చక్కటి రివర్ కూడా ఉందిట. ఆ రివర్ వ్యూలో ఎంతో పాపం, ఎందుకంటే ఇదే నేను ముందు చెప్పాను కదా, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎంతో ప్రాణంగా ఎంతో ఇష్టంగా కట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఆ రివర్ అంటే భార్యాభర్తలు కూడా వాళ్ళు 2 అంతస్తుల మేడండి అది. ఆ భార్యాభర్తలు చూసారా ఎంత అందంగా ఉందో ఆ ఇల్లు, చూడండి. చూసారు కదా, ఇది నేను థంబ్నెయిల్లో పెడతా. ఆ రివర్ వ్యూని చూసుకుని చక్కగా ఏదో టీ తాగుతూ, ఈవినింగ్ టీ తాగుతూ, లేకపోతే మార్నింగ్ చక్కగా నిద్ర లేవగానే ఆ వ్యూని చూస్తూ ఉండాలి అని ఎన్నో మనుషులు చచ్చిపోతారు అందరూ. కానీ ఏంటంటే జీవించి ఉన్న కాలంలో ఏంటంటే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ కోరికలు తప్పకుండా నెరవేర్చుకోవాలంట నేనైతే. కాబట్టి ఏంటంటే ఆ డాక్టర్ గారి భార్య వాళ్ళు కట్టుకున్న ఒక చక్కటి కలల సౌధం, ఒక చిన్న గూడు, చక్కటి గూడు, అది చెదిరిపోయింది అనమాట ఆయన చచ్చిపోవటం, ఆయన రాకపోవటంతో పాటు. సో ఇది గోవాలో ఆ సెంచరీ ఓల్డ్ బిల్డింగ్ కథ అనమాట. ఇది క్యామర్లిన్ సెంచరీ ఓల్డ్ అంటారట దీన్ని. హాంటెడ్ హౌస్ అని కూడా అంటారట. హాంటెడ్ హౌస్ అంటే ఏంటంటే మనకి దయ్యాలు భూతాలు అంటారు కదా, అట్లాంటిది అనమాట. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా నేను వెళ్ళినప్పుడు ఇలాంటివి కనిపించినప్పుడు ఏంటంటే నా మనసు చాలా దూరం అటు లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. అరే ఇంత చక్కటి అందంగా, ఇంత చక్కటి ఒక ఇష్టంగా, ఒక చక్కగా, ఒక కళాత్మకంగా కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఎంత ఇష్టంగా కట్టుకుని ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అదే ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఇది అని నేను బాధపడుతూ ఉంటాను అనమాట. ఆల్మోస్ట్ నా వాళ్ళ ఆత్మలోకి వెళ్ళిపోయి ఘోషిస్తూ ఉంటుందన్నమాట. ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత ఇదే లైఫ్ అంటే అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీతో పంచుకోవటానికని ఇదిగో ఈ విషయం, ఈ బిల్డింగు, ఈ కథ మీతో పంచుకోవటానికని ఇవాళ సరదాగా ఈ సండే నాడు మీతో ఈ వీడియోని నేను ఈ వీడియోని చేసి మీతో పంచుకున్నాను అనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఏంటంటే మీరు కూడా అందరు కూడా ఒక మానవత్వం, ఒక ఎమోషన్ కలిగి ఉండటం అనేది తప్పనిసరిగా మనుషులకి ఉన్న లక్షణం, మనిషి పుట్టుకకి లక్షణం అనమాట. మనకి కుదిరితే హెల్ప్ చేయటం, లేకపోతే అవతలికి వెళ్ళిపోవటం, కానీ ఎవరికి హాని మాత్రం చేయకూడదు అని నేను తప్పకుండా నమ్మే మనిషిని. అదే నేను చెప్తూ ఉంటాను. అట్లాంటి వాళ్ళతోనే నేను స్నేహం చేస్తూ ఉంటాను. అబద్ధాలు ఆడే వాళ్ళతో స్నేహాలు చేయలేను, నాటకాలు ఆడే వాళ్ళతో స్నేహాలు చేయలేను. ఇట్లాంటి వాళ్ళంటే నాకు కొంచెం వాళ్ళతో దూరంగా ఉంటాను అనమాట. కాబట్టి ఏంటంటే ఎమోషన్స్తోనూ, ఒక స్పిరిచువలిజంతోనూ, ఒక ఎమోషన్స్తోనూ అటాచ్ అయిపోయిన జీవితాలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళల్లో ఆ జీవితాల్లో నా జీవితం కూడా ఒకటి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.